మన ప్రోడక్ట్స్ ఏ కొంటామో వాటిలో హిమాలయ ప్రోడక్ట్ కొనకూడదు, తెలుసు కదా, అది హలాల్ బ్యాచ్. అదేందా మన హిమాలయాలు అనగానే అబ్బా పెద్ద గొప్ప కదా హిమాలయాలు అనుకుంటాం, ఆ పేరు వాడుకుని మన మోసం చేస్తున్నారు. ఆశీర్వాద్ కూడా వాళ్ళదే. కాబట్టి ఆశీర్వాద్ ఆట ఇవాళ నుంచి టాటా కొనమంటే చూపించండి బాట. హిందుస్థాన్ లేవరంతా వాళ్ళదేగా నాన్న, అందుకని హిందుస్థాన్ పేరు హిమాలయాల పేరు విని మనదే అనుకుని లొట్టలేయకండి. మన దేశాన్ని కబళించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైనటువంటి నాయకత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఇంకా ఇలా సేఫ్గా ఉన్నాం. ఇది కొనసాగాలి. బాధ్యతలు తీసుకోండి, ఎక్కడికక్కడ మాట్లాడండి, ఎక్కడికక్కడ పోట్లాడండి. మీ అందరికీ కార్డులు పేపర్లు వస్తాయి, కార్డులో నా నెంబర్ ఉంటుంది, ఫోన్లు చేయకండి. నేను ఎత్తే పరిస్థితి ఉన్నది. ఇదిగో ఇలా ఉపన్యాసాల్లో జీవితం అయిపోతుంది కాబట్టి వాట్సాప్లోకి వస్తే తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జేబులో సెల్ ఉంది, ఇది ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది. రాత్రి 11:46 అయింది. ఇదిగో ఇన్ని మిస్డ్ కాల్స్. ఎప్పుడు ఇస్తాను ఆన్సరు? అందుకని మనం వాట్సాప్లోకి వస్తే చూసి మళ్ళీ రిప్లై ఇస్తాం. ఏ వాయిస్ మెసేజ్ పెట్టి మీరు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోండి. గొడవ పడకుండా వాళ్ళతో చెప్పండి. గొర్రెలుగా మారిన వాళ్ళతో మేమంతా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది మతం మారినా రెడీగా ఉన్నారు? అందరూ. ఎప్పుడు? ఇదిగో ఇందులో 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను అక్కడ నుంచుంటాను, నాతో ఫోటో తీయండి. చేతి ఎత్తండి, నేను కూర్చోండి. మతం మారడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫోటో తీసారా? పాస్టర్లకి పండగ వాడుకోండిరా. ఎంతమంది రెడీగా ఉన్నాం? ఎప్పుడంటే ఇందులో 13 క్వశ్చన్కి ఆన్సర్ చెబితే ఈ 90 ml గారికి 90 lakhs కూడా ఇస్తాం. రమ్మండి, ఎవరినన్నా రమ్మండి. కాబట్టి మీరు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో ఎందుకు వచ్చావు, గొడవమనడం, పరిమిషం దాపడం అని వాళ్ళ కోరికే కానీ అర్థమైందా? కూర్చోబెట్టండి. చెప్పేంటి ఏంటి చెప్పు, ఎంత కేజీ ఎంత, 100కి 5, 6 ఇవ్వు, 7 ఇవ్వు అని బేరలాడతాం కదా. అలా కూర్చోబెట్టండి. మారిపోదాం, మొత్తం మనం మారిపోదాం. శరీరమే మారిపోద్ది, వేరే మాత్రమే ఏంటి సార్? అది చెప్పండి. పీస్ బాబు నమ్మాలా? నమ్మేద్దాం. అది చెప్పండి. వాళ్ళ నాన్న పేరు చెప్పండి. అయిపోయాయి. ఎప్పుడు పుట్టాడు? అయిపోయాయి. డిసెంబర్ 20 చూపించు. అయిపోయాయి. మీ నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నువ్వు మాకే పుట్టావుగా. నీ పేరు సాంబశివరావు. మాకే పుట్టావుగా. మరి బొగడ బుక్కులో అది లేదు కదా. మాకెందుకురా బొగడ బుక్? నువ్వు చచ్చిపోయి కొత్త పేరుతో వచ్చి మతం మారిపోతావు అని చెప్పండి. అందంగా చెప్పండి, మందంగా దిగలాలి. అదైందా? అలాగే వాళ్ళు ఎట్లా పేపర్ ఇస్తే తీసుకోండి, వాళ్ళు అడ్డుపండి ఇవ్వండి. వాడు తీసుకోడు. మేము పిశాచాలకు పెట్టిందే తింటాం, దేవుడికి పెట్టింది తినాం. వాళ్ళకి ఎంత భయమో. దేవుడు అంటే భయం కదా పిశాచాలకి. ఎప్పుడన్నా మనకి హనుమాన్ చాలీసా ఏం చెప్పారు? భూత ప్రేత పిశాచ నిఘ్నహ్యావే. అందుకని ఎప్పుడైనా గొర్రెలు వచ్చినప్పుడు, గొర్రెలు కనపడినప్పుడు గోవిందా 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 అంతే. ఆ తర్వాత కలుదేవాడు పోయిందా. మీకు అర్థమైందా? గోవిందా గొర్రె పోయిందా, గొర్రె పోయింది. అర్థమైందా? ఇది అజ్ఞానం, మూఢత్వం. అందుకని చెప్పండి. ఇది చాలా గొప్పవాళ్ళు పుట్టే నేలలో పుట్టాం. ఇక్కడేంటి ఒక ఊరు గురించి చెప్తారు చాగంటి గారు. కొండలేశ్వరుడు. అది ఎన్ని ఉన్నాయండి? ఒక ఊరా? ఎన్ని గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. అన్నవరం ఇక్కడే, అగస్త్యుడు పుట్టిన శివలింగాలు ఇక్కడే, బెక్కవోలు ఇక్కడే. ఒకటా రెండా? ఎన్ని లేవండి అడుగు అడుగునా. అలా కాబట్టి ఈ నేల చాలా గొప్పదే. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. దానికోసం మీరు తెలుసుకోండి. యూట్యూబ్లో బోల్డ్ అని మంచి మంచి ప్రవచనాలు ఉన్నాయి. తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో. మనం చాగంటి గారు వింటూ ఉంటాం, గరికపాటి వారు వింటుంటాం. కానీ వీళ్ళకి పైన
రచించిన గొప్పవారు శ్రీభాష్యం అప్పలాచారు. ఏం పేరు? చాలా మహానుభావులు, చాలా తీయగా చెప్తారు. రామాయణము, భగవద్గీత, భాగవతం, విష్ణు సహస్రనామం, తిరుప్పావై ఎంత చక్కగానో ఓపికగా చెప్తారు. అలా వింటూ ఉండండి వంట చేసుకుంటూ నానా. కాబట్టి భారతమాత యొక్క ముద్దు బిడ్డలుగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం, పిల్లలకు చెప్దాం, వచ్చే తరాన్ని రక్షించుకుందాం. ఈ పేపర్లో ఉన్న విషయాన్ని మీరు గ్రహించి ఇతరులతో కూడా పంచుకోండి. దేవాలయాల మీద మైకులు వచ్చేలా చూడండి. భోజనం చేసేటప్పుడు గోవిందా అని తినండి. స్నానం చేసే ముందు గంగా అంత చెప్పలేదు, గంగా గంగా అది కూడా అనబద్దు దొంగ. అందుకని గంగా అన్నాక స్నానం చేయండి, గోవింద అన్నాక తినండి, హరిహరి అన్నాక కళ్ళు తెరవండి. రాత్రి పడుకునేటప్పుడు నమ పార్వతీపదయే హర హర మహా